శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వెల్కటూరు గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు, మాతా డాక్టర్ సరళాదేవి ఆధ్వర్యంలో గత నెల 29వ తేదీన దివ్యజీవన తత్వ యోగ శిక్షణ కార్యక్రమం ప్రారంభమయ్యింది. వెల్కటూరు గోకులాశ్రమం ద్వారా గత సోమవారం ఉదయం నుండి 6 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోకులాశ్రమం వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు మాట్లాడుతూ, ఈ యోగ శిక్షణ జయప్రదంగా ముగిసిందని, ఈ క్రియలు ప్రతిరోజు చేయాలన్నారు. ఈరోజు ఈ యోగా ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయింది. మీ అందరూ కష్టపడి నేర్చుకుని మీ సంపూర్ణ సంతోషాన్ని వ్యక్తం పరిచారు. సంతోషం. మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్. కాకపోతే కోరుకునేది ఏమిటంటే, కష్టపడి నేర్చుకున్న ఈ క్రియల ఫలితాన్ని మీరు కొనసాగించి జీవితంతో ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత మీరు పొందిన లాభాన్ని మీ తెలిసిన వాళ్ళకి కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఆ లాభాన్ని పొందేటట్టుగా చేస్తే మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా చేయమని కోరుతున్నాను. ఓకే, కాయం పూర్తి అయిపోయింది. 5 రోజుల పాటు చేసిన యోగ శిక్షణ పూర్తి అయింది. అందరికీ కొత్త శుభాకాంక్షలు, ఆశీస్సులు. తర్వాత మళ్ళీ నష్టం జరిగినప్పుడు తెలియపరుస్తాం. చేయలేని వాళ్ళు కొంతమంది ఏమైనా ఉంటే మళ్ళీ నష్టం పోవడానికి రావాల్సిందిగా ముందుగా ఆహ్వానం తెలియపరుస్తాను. లోకా సమస్తాస్కుని భవంతు. గురుభ్యో నమః. గురుదేవతోభ్యో నమః. నిధయే సర్వ విద్యానాం విసజే భవజో రోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. నా పేరు లత. నేను హైదరాబాద్ మేడ్చల్ నుంచి వచ్చాను. శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ గోకులాశ్రమం వెల్కటూరు గ్రామం నందు దివ్య జీవన తత్వ క్రియాయోగ ట్రైనింగ్ సెషన్ జరపబడినది. దీనికి నేను హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. దీనిలో ముఖ్యంగా చెప్పవలసినది ఏమిటంటే, మన పూర్వీకులు అనొచ్చు, ఋషులు అనొచ్చు, శ్రీ రామ్లాల్ ప్రభుజీ ఒక 150 క్రియలు, యోగా క్రియలు ఉన్న వాటిని కుదించి 9 క్రియలుగా చేసి మానవులకి అందించటం జరిగినది. అంటే ఆ కాలంలోనే ఆయన తెలుసుకున్నారు, ఈ కాలంలో ఉండే మానవులు ఎంత కొద్దిగా బద్ధకంగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి క్రియలు అవసరం అనేది. అందుకని అన్ని ఉన్న క్రియలని ఒక 9 క్రియలుగా కుదించి వాటిని మనకు అందించడం జరిగినది. ఆ సెషన్కి, ఆ ట్రైనింగ్ సెషన్కి నేను అటెండ్ అవ్వటం అనేది ఏ జన్మలో చేసుకున్నదో ఇంకా అది తర్వాత విషయము. దీంట్లో మొత్తం 9 క్రియలు ఉన్నాయి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం గత 6 రోజులుగా జరుగుతున్నది. దీనికి చాలామంది హాజరయ్యారు, అందులో నేను. దానికి సంబంధించిన ఆ క్రియలు, వాటి బెనిఫిట్స్, యాక్చువల్గా ముందు నేను అనుకోవటం స్టార్ట్ చేసిన రోజు ఈ క్రియలు, ఈ పోస్చర్స్ నేను చేయగలనా అని ఒక చిన్న ఎక్కడో డౌట్ ఉండింది. కానీ గురువుగారి, అమ్మగారి ప్రోత్సాహం, మా సీనియర్స్ సభ్యులు, ఆశ్రమ సభ్యులైన వాళ్ళు ఇచ్చిన గైడెన్స్తో ఎంతో చక్కగా మేము ఈ క్రియల్ని సాధన చేయటం జరిగినది. అందుకని వాటికి సంబంధించిన ఒక్కొక్క క్రియకి, మొత్తం 9 క్రియలలో ఒక్కొక్క క్రియకి స్పెసిఫిక్గా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ నేను ఓవరాల్గా చెప్తాను. మెయిన్ బెనిఫిట్స్, మళ్ళీ కొంచెం నాట్ మేజర్ బెనిఫిట్స్, సింపుల్ బెనిఫిట్స్, మనం ట్రైనింగ్ అవుతుండగా కనిపించే మార్పులు, అవి చెప్తాను. మెయిన్ బెనిఫిట్స్ వచ్చి 3. ఒకటి, చక్కటి ఆరోగ్యం, చక్కటి హెల్త్ని పొందుతాం. రెండవది వచ్చి మన మానసికకి రుగ్మతలు, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సరి చేసుకుంటాం. మూడవది, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తాయి ఈ క్రియలు. ఇవి లాంగ్ ప్రాసెస్లో
మెయిన్గా ఇవి సాధన నేర్చుకునేటప్పుడు ఈ క్రియల్ని చేసేటప్పుడు మనకి కలిగే ఎక్స్పీరియన్సెస్ అవి షార్ట్ టర్మ్ అనుకోవచ్చు. అవి నా పర్సనల్, ఎవరికి వారుగా తెలుసుకుంటారు. అందులో మొదటిది నేను గమనించినది, ఐ గెయిన్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఎంత ఎనర్జీ అంటే మాటల్లో చెప్పలేనిది. అది మిగతా చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అది మెయిన్. చాలా ఎనర్జీని నేను పొందాను ఈ క్రియల్ని చేస్తున్న 3వ రోజు నుంచి అని చెప్పొచ్చు. తర్వాత రెండవది, అగైన్ లాట్ ఆఫ్ ఎనర్జీ. రెండవది వచ్చి అది నాకు పర్సనల్గా సంబంధించింది, కాన్ఫిడెంట్గా నడవటం. ఏంటి కాన్ఫిడెంట్గా నడవడం? అందరూ నడుస్తారు, కానీ ఒక గత 3-4 సంవత్సరాల నుంచి నేను ఒక రేర్ డిసీజ్తో నేను బాధపడుతున్నాను, సఫర్ అవుతున్నాను. దాంట్లో ఒక సిమ్టమ్ ఏంటంటే నా బ్యాలెన్స్ తప్పుతుంది నేను నడుస్తూ ఉన్నప్పుడు. సో అది నేను ఇక్కడ గెయిన్ చేశాను. సో అందుకని మీకు చెప్పింది ఏంటంటే కాన్ఫిడెంట్గా నడవటం, కొంచెం పరిగెత్తడం, కొంచెం పని చేయడం చేస్తున్నాను. అది ఇప్పుడు మనం చేస్తున్న సాధనలో నాకు తెలిసిన మార్పు. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆకలి పెరగటం, కాన్స్టిపేషన్ నుంచి మనం బయటికి రావటం, అలాంటివి నాలో కలిగిన మార్పులు, అవి నేను గమనించుకున్న మార్పులు. సో ఈ యోగా క్రియలని క్రమంగా రోజు మనం ఆచరిస్తే, చేస్తూ ఉంటే ఆ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏవైతే నేను చెప్పానో వాటిని కూడా గెయిన్ చేస్తాం, అంటే పొందుతాం. ఈ క్రియలు చేసేటప్పుడు ఇందులో 9 ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో 6వ క్రియ బాల ధ్యాన్. అందులో పొందిన అనుభవాలు, మన చిన్నప్పటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి చూడడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే భ్రూమధ్యంలో కాన్సన్ట్రేట్ చేస్తాము, సో అన్ని క్రియలు చేసేటప్పుడు కళ్ళు మూసుకోవటం అండ్ మన కాన్సన్ట్రేషన్ అనేది భ్రూమధ్యంలో పెట్టడం కంపల్సరీ. అది చేస్తూ సాధన చేస్తూ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన అనుభవాలు మీకు పర్సనల్గా కొన్ని మార్పులు మీలో కనబడతాయి. ఆఖరిగా ఈ విధమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారికి, సిబ్బందికి. లాస్ట్గా చివరిగా మాట, ఓకే 6 రోజుల నుంచి ఈ ప్రయాణం జరుగుతుంది, కానీ ఏంటి మరి ఫీజు ఎంత, ఇది ఏమి ఇచ్చారు, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో ఒక్క పైసా కూడా ఏమీ లేకుండా మనకి ఉండడానికి అండ్ భోజన వసతి అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఫ్రీగా చేయబడినాయి. సో మన నుంచి కోరింది ఒక్క చిన్న విషయమే, కానీ అది ఎంతో మనసుకి తీసుకోవాల్సిన విషయం. శ్రద్ధని అడిగారు. సో అది పెట్టి మనం చేస్తే కనుక నిజంగా ఆ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. మెయిన్గా ఇది టీనేజర్స్ 9th 10th ఇంటర్మీడియట్స్ వాళ్ళు చేస్తే మన భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. గురువుగారు ఇలాంటి ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలని, మాకు ఉన్న ఓపికతో మా సహకారం ఎప్పుడూ ఉంటుందని. ధన్యవాదాలు. నా పేరు శ్యామరావు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మామూలుగా మనం ఎక్కడన్నా ఎక్సర్సైజులు చేయడానికి దానికి హెల్త్ కోసం అని వెళ్తుంటాం కదా. దానికి ఇప్పుడు గురువుగారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిబిరానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ధ్యానంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజులు 2 కూడా మెర్జ్ చేయబడ్డాయి. అది ఈ యొక్క శిక్షణ యొక్క మెయిన్ స్పెషాలిటీ. ఇందులో నాకు కలిగిన అనుభవాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆకలి పూర్తిగా పోతుంది. నాకు అంతకుముందు తీసుకునే ఫుడ్ క్వాంటిటీలో దాదాపు 50 to 60% ఇప్పుడు కట్ అయిపోయింది. ఇది మొదటిది. సో ఆకలి అన్నది ఫస్ట్ ఆకలి తగ్గిపోయింది. రెండోది, ఎక్కువ సార్లు భ్రూమధ్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ సార్లు నాకు సూర్యుడు బింబ రూపంలో కనిపించడం జరిగింది. కొన్నిసార్లు మనం బయట ప్రపంచంలో వెళ్ళి సూర్యుడిని చూసినప్పుడు మన కంటికి సూర్యుడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అంత డిస్టెన్స్లో కూడా నాకు సూర్యుడి దర్శనం ఈ ఎక్సర్సైజులు చేస్తున్నప్పుడు భూమధ్యం మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు కనిపించింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు లేడీస్ వేసుకునే బ్యాంగిల్స్ ఉంటాయి కదా,
గాజులు, ఆ సైజు గోల్డెన్ రింగ్, అంటే వెలుతురు అన్నమాట, గోల్డ్ కలర్లో ఉండే రింగ్ కనిపించింది. మధ్యలో ఒక వైట్ ప్యాచ్ ఆఫ్ క్లౌడ్, దాని మధ్యలో ఒక సూర్యుడు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి అయ్యింది. తర్వాత ఈ బాల్ చలన్ ఎక్సర్సైజు బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత గురువు గారు చెప్తారు, మీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు. మా బాల్ చలన్ చేసేటప్పుడు భూమధ్యం మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మొత్తం నుదురు అంతా కూడా, ఈ ఫోర్హెడ్ ప్రాంతం అంతా కూడా ఫుల్ వైట్ లైట్ తోటి కవర్ అయిపోయింది. తర్వాత ఇది లాఫింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన చేతులు కిందికి దింపుతూ నవ్వుతున్నప్పుడు సమయంలో చేతుల్లోంచి ఎలక్ట్రిసిటీ ప్రవహించినట్టుగా, 2 చేతుల్లోంచి ఎలక్ట్రిసిటీ ప్రవహించిన అనుభవాలు కలిగాయి. నా పేరు పవిత్ర, నేను సంగారెడ్డి నివాసిని. గత 5 రోజులుగా మా ఆశ్రమమైన శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్లో గత 5 రోజులుగా మేము యోగా సాధన చేయడం జరుగుతుంది. సో ఈ యోగా క్రియలు చేసేటప్పుడు నేను పొందిన అనుభూతులు ఏంటంటే, సాధన చేసేటప్పుడు ఎప్పుడైతే నా దృష్టి గురు మధ్యంలో పెట్టిననో నా డిఫరెంట్ కలర్స్ ఏర్పడడం జరిగినాయి. అంతేకాకుండా డైలీ నేను అలారం పెడితే కానీ లేవను, ఈవెన్ దో 4 o'clock అయినా అలారం పెడితే కానీ లేవకపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే 3 o'clock వితౌట్ అలారం టైంకి లెగిసిపోతున్నాను. సో ఇంకేంటంటే ఐ హ్యావ్ అబ్జర్వ్ సో మెనీ చేంజెస్ ఇన్ మై బాడీ. సో ఎంత యాక్టివ్గా అయ్యిందంటే బాడీ, అది నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను. ఈ యోగాలో మొత్తం 9 క్రియల గురించి నేర్చుకోవడం జరిగింది. లాస్ట్ది ఏంటంటే ఉత్ప్రేక్షణ, అది నాట్ ఓన్లీ ఫర్ ద ఎల్డర్స్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద కిడ్స్ ఆల్సో. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్, కాన్సన్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా పని చేసేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కానీ సక్సెస్ అవ్వలేము. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇంకోటి చెప్పాలంటే, ఈవెన్ దో ఇన్ దిస్ బిజీ షెడ్యూల్ ఫర్దర్ మనము మన యోగాతో పాటు ఈ యోగా క్రియలను కూడా తూచా తప్పకుండా పాటించాలని, తద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని నేను చెప్తున్నాను. అంటే నేనే కాదు, నా పిల్లలతో కూడా కంపల్సరీగా ఫర్దర్గా నేను కంటిన్యూ చేయిస్తానని చెప్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని ఇంత యోగా నేర్పించిన గురువు గారికి అండ్ మా ఆశ్రమ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. దేవులకు నా వందనాలు. రాజన్న సిరిసిల్ల. నా పేరు భూలక్ష్మి. నేను ఆరోగ్యం బాగలేకుంటే ఇక్కడికి వచ్చాను ఈ ప్రోగ్రాంకు. నాకు నాడి ప్రాబ్లం ఉండే, నాకు నాడి ప్రాబ్లం కొంచెం మంచిగా అయింది. గ్యాస్ ప్రాబ్లం ఉండే, అది సుధా మంచిగా అయింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. మొన్నటికి ఇప్పటికీ ఒక కాలు మీద నిలబడాలి అనుకుంటే నిలబడలేను. అసొంటిది 3 రోజుల తర్వాత ఒక కాలు మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను. మోకాళ్ళ నొప్పులు పోయినాయి, నాకు ఇక ఏ నొప్పులు లేకుంటున్నాయి. నాకు ఈ క్రియలు బాగా నచ్చినాయి. నా గురుదేవులకు అందరూ గురుభ్యో నమః. నా పేరు మహేష్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను. ఒక 20 years పనిచేశాను. లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యి బయటకు వచ్చాను. సో రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు అగ్రికల్చరల్ రిలేటెడ్గా కొన్ని కార్యక్రమాలు అనేది మొదలుపెట్టాను. సో మొదలుపెట్టిన తర్వాత కూడా కొన్ని డైరెక్షన్స్ అనేది క్లియర్ కట్గా లేవు. సో దాంతో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో ఒక గ్యాప్ తీసుకుందాం అనే ఉద్దేశం మీద కొన్ని ప్రదేశాలు తిరగాలని చెప్పేసి ఆలోచించుకున్నాను. ఈ సందర్భంగా మా వన్ ఆఫ్ రిలేటివ్ ద్వారా క్రియాయోగం ఇక్కడ ఒక ఆశ్రమంలో, గోకులాశ్రమంలో జరుగుతుందని చెప్పేసి విన్నాను నేను. సో ఇక్కడికి వచ్చినప్పుడు అంటే చెప్పాలంటే ఒక బ్లాంక్గానే వచ్చాను. అసలు ఏందనేది ఇంతకుముందు నేను యోగా ఇవన్నీ కూడా చేశా కానీ, అంటే ప్రాణాయామం ఇవన్నీ కూడా కొంత చేసినా కానీ, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటే కాదు, క్రియాయోగం అంటే ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్, ఈ రెండింటి కాంబినేషన్లో ఉందని చెప్పేసి మాత్రం తెలుసుకున్నాను. దీంతోపాటు ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు కొన్ని మెడికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ స్టార్టింగ్లో ఫస్ట్ డే జరిగినప్పుడు కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గింది, కొంచెం డిఫరెన్స్ అనేది కనపడింది. బట్ డే 1 నుంచి డే 5కి నేను కంపారిజన్ చేసుకున్నప్పుడు బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చింది. సో ఆల్ 5 days త్రూ అవుట్ ఈ 5 daysలో సో బాడీలో ఫ్లెక్సిబిలిటీతో పాటు ఇంటర్నల్ ఎనర్జీ కూడా కొంత డెవలప్ అయినట్టు నాకు నేను అర్థం చేసుకున్నాను. రెండోది, ఇంతకుముందు అంతా కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే అంటే ఎక్స్టర్నల్ ప్లేసెస్లో కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి నేను ఎక్కువగా చూసుకునేవాడిని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత
మధ్యంలో కాన్సన్ట్రేషన్ చేయాలి, అప్పుడే మీ ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుందనే కాన్సెప్ట్ అయితే కొంచెం అర్థమైంది నాకు. సో అంటే ఫ్లెక్సిబిలిటీ పరంగా చూసుకుంటే నాకు నేను పర్సంటేజ్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంతకుముందు మీద ఒక 20 to 25% ఇంప్రూవ్ అయింది. బట్ ఇది కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది అది 100% రీచ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన గురువులకి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఈ మాతాజీ గురూజీ ఎక్స్ప్లెయిన్ చేసే దివ్య జీవన తత్వ యోగ క్రియ ట్రైనింగ్ సెషన్ ప్రోగ్రాం గత నెల 29వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 6 రోజుల ప్రోగ్రాం కింద ఈ గోకులాశ్రమంలో చాలా బాగా దిగ్విజయంగా జరిపించారు. చాలా బాగుంది. నాకు అంతకుముందు హెడేక్, వర్క్ టెన్షన్, బాడీ పెయిన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఫ్లెక్సిబుల్గా, హ్యాపీగా, రిలాక్స్ఫుల్గా ఉంది నా బాడీకి. ఇక్కడ నేర్చుకున్న ఇంతే కాకుండా చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం, గోసేవ, ప్లాంటేషన్, యోగా, మెడిటేషన్, మాతాజీ దీక్షా కార్యక్రమం చాలా చాలా కండక్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఆల్ పర్సన్స్. అంతేకాకుండా నేచర్కి దగ్గరగా ఉండాలి అని మాతాజీ గురూజీ అందరికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందరూ వచ్చి నేర్చుకొని స్టూడెంట్స్కి చాలా బెనిఫిటబుల్గా ఉంటుంది. అలాగే బిఫోర్ ఆఫ్టర్ మీకు ట్రైనింగ్ సెషన్ తర్వాత ఎలా ఉంది అనేది మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. నేను ఎలా అయితే అర్థం చేసుకున్నానో అందరూ అలాగే నేర్చుకొని తర్వాత కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు వీలున్నప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఆశ్రమంకి వచ్చి మంచిగా నేర్చుకొని మాతాజీ గురూజీ దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు వాసవి. నేను గోకులాశ్రమంలో ఇక్కడే ఉంటూ అంటే ఈ జీవనతత్వ యోగ క్రియలు ఫస్ట్ మేము వచ్చిన స్టార్టింగ్లో పెట్టినప్పుడు మేము ఒకసారి నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకున్నాక నాకు అనుభవం ఏంది అంటే ఆ క్రియల ద్వారా నేను చాలా అనుభవం పొందాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే నాకు 4 సిజరిన్స్ అయినాయి. అయినా ఆ సిజరిన్స్ అయినాయి అన్న అది కూడా నాకు లేదు. అసలు అట్లాంటి ఆలోచనే లేదు. మర్చిపోయాను. ఏ పని చేసినా నేను చురుకుగా చేయగలుగుతున్నా. అంతకుముందు ఉన్న అంతకంటే ఎక్కువ అయిపోయింది నాకు ఈ క్రియలు చేసుకోవడం వలన. తర్వాత వాలంటీర్గా నేర్పడానికి అమ్మగారు తీసుకెళ్ళినప్పుడు అదొక కొత్త అనుభవంగా అనిపించింది. అంటే నేను నేర్చుకోవడము ఇంకొకరికి నేర్పే అంతగా రావడము చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మీకు కూడా నేర్పిస్తుంటే చాలామంది ఫస్ట్ 2 days బాడీ పెయిన్స్ అక్క అది ఇది అనడము అంటే ఉంటాయి. ఫస్ట్ 2 days ఉంటాయి. తర్వాత చాలా యాక్టివ్గా ఉంటుంది. 1 year కాదు, అసలు మీరు ఎన్ని సంవత్సరాలైనా ఆ బాడీ అలసట అనేది రాదు. అంత మంచి క్రియలు ఇవి. కాబట్టి మీరు ఎప్పటికీ ఇట్లనే క్రియలు ఇవి కంటిన్యూ చేసుకుంటూ ఉంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వెళ్ళాను హాస్పిటల్కి. నాకు ఊకే ఫీవర్ అట్లా వస్తుండేది. చీటికి మాటికి మెడిసిన్ వేసుకోవడం అలాంటి ప్రాబ్లం ఇప్పటికి రాలేదు. ఈ క్రియలు చాలా మంచి బెనిఫిట్ ఇస్తాయి. అందరు చేసుకోవాలని కోరుకుంటాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సభాయ నమః. నా పేరు ముల్లపూడి జయంత్. నేను హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి వచ్చాను. గత 7 రోజుల నుంచి శ్రీ దివ్య జీవన్ తత్వయోగ క్రియా సెషన్ మన వెలుకటూరు గ్రామం గోకులాశ్రమంలో జరుగుతుంది. యాక్చువల్గా నా లైఫ్ స్టైల్ ఏంటంటే సెడిమెంటరీ లైఫ్ స్టైల్ మాట. అంటే ఒక డెస్క్టాప్ జాబ్ కూర్చుని చేయడం మాట. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు మాట. అయితే ఫస్ట్ నేను ఇది చేద్దాము, క్రియ చేద్దాం అనేటప్పటికి నేను ఏమనుకున్నా అంటే అరే నేను అసలు ఫిజికల్ యాక్టివిటీ లేదు కదా, చాలా కష్టపడతాను అని అనుకున్నాను అనమాట. కానీ మన రామ్లాల్ ప్రభుజీ గారు 101 పతాంజలి యోగ క్రియలు ఏదైతే ఉన్నాయో వాటిని 9 క్రియలుగా కుదించి మనకు అందజేశారన్నమాట. అదేగాక మన మాతాజీ గురూజీ కూడా వాటిని ఎంత బాగా కన్వే చేస్తారంటే చాలా ఈజీ మాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటారు కదా, అలాగా ఈజీగా చేయడం ప్లస్ మన వాలంటీర్స్ హెల్ప్తో చాలా బాగా చేశాను అనమాట. ఫస్ట్ డే ఏమంటారు నేర్చుకోవడానికి కొంచెం కష్టమైనా సరే 7th డే వచ్చేటప్పటికి బాడీ పెయిన్స్ కానీ లేకపోతే ఏ ప్రాబ్లం లేదన్నమాట. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే బాల్ మచ్చలన్లో మనం చేసిన తర్వాత బాల్ ధ్యానికి ఎప్పుడైతే వెళ్తామో నిజంగానే చిన్ననాటి జ్ఞాపకాలు మాట. ఎందుకంటే ఇది బాడీ మైండ్ కంట్రోల్ అంటారు కదా. బాడీ ఆల్రెడీ ఈ క్రియల వల్ల మనకి కంట్రోల్ ఉంటుంది అన్నమాట. కానీ మైండ్ కూడా బాల్ ధ్యానంలో రియల్లీ నేను ఆ ఫస్ట్ డే నిజంగా నా చిన్ననాటి జ్ఞాపకాలకు వెళ్ళిపోయాను అన్నమాట.
ఎందుకంటే అంత క్రియ చేశాక ఒకేసారి కామ్ డౌన్ అయిపోయి బాడీ అంతా రిలాక్స్ అయిపోయి పైనుంచి కింద వరకు రిలాక్స్ అయిపోయేటప్పటికి ఒక బ్లిస్ ఫీలింగ్ అనేది వచ్చిందన్నమాట. సో నేను అందరికీ రికమెండ్ చేస్తాను, కన్ఫర్మ్గా రండి, ప్లీజ్ రండి. 7 days హాయిగా మీకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ అన్నీ ఇస్తారన్నమాట. ఏ టెన్షన్ ఉండదు. చక్కగా గురువుగారు అమ్మగారు ఇద్దరు చెప్తారు, దగ్గరుండి మీకు చాలా బాగా చెప్తారు. ప్లస్ మన వాలంటీర్స్ కూడా చాలా బాగా చెప్తారు. సో ప్లీజ్ రండి, యూజ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్ సో మచ్. సద్గురవే నమః. గత 5 రోజులుగా ఇక్కడ యోగ క్రియలు చేయడం జరుగుతుంది. ఇది చేయడం వలన ఇంతకుముందుకు చాలా బద్ధకంగా ఉండేది. మార్నింగ్ లేవాలన్నా కూడా అలారం వచ్చినా కూడా తర్వాత లేసాంలే అని ఇట్లా చాలా బద్ధకంగా ఉండేది. కానీ ఇది చేసిన తర్వాత అలారం లేకున్నా లేవగలుగుతున్నాం ఒకటి. రెండవది బద్ధకం లేకుండా ఫ్రీగా చేయగలుగుతున్నాము, యాక్టివ్గా ఉన్నది. అయితే ఇంకోటి మోషన్స్ ఫ్రీ అనేది ఉండకపోయేది, కానీ చేయడం వలన కడుపు కూడా ఫ్రీ అయిపోతుంది. ఒకటి ఎంత తిన్నా కానీ ఇంకా తింటే బాగుండు అనేది అట్లా అనిపిస్తుండేది, తిన్నా సరిపోకపోయేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఎక్కువ కాకుండా కొద్ది తిన్నా సరిపోతుంది. అలా యాక్టివ్గా ఉంటుంది, ప్లస్ నీరసం అనేది లేకుండా ఉంటుంది. అయితే ఈ యోగా చేయడం వలన నాకు ఇంకో దర్శనం ఎట్లయిందంటే, ఇప్పుడు మేఘాలు వైట్గా ఉండి మధ్యలో బ్లూ కలర్ మేఘాలు వచ్చేసినాయి. అసలు అలాంటివి ఇంకొంచెం రెడ్ కలర్ కొన్ని కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది చేయడం వల్ల ఆరోగ్యమే కాకుండా చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఎవరైనా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఇలాంటి అవకాశం కలిసిన గురుగారికి నమస్కారం. గురువుగారికి అమ్మగారికి పాదాభివందనాలు. నేను గత 8 సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక ట్రస్టుకు వస్తూ ఉన్నాను. గురుగారి అమ్మగారి చలవతోని నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ఏ సందర్భంలోనైనా ఆశ్రమంలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను, ఇన్వైట్ చేస్తున్నారు. అదేవిధంగా యోగా శిక్షణ కూడా ప్రతిసారి నేను హాజరవుతున్నాను. దీనివల్ల ఏంటంటే కొత్త విషయాలు నేర్చుతో పాటు దానివల్ల ఓ 6 నెలలు గ్యాప్ వచ్చిందనుకోండి, మళ్ళీ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ యాక్టివ్ అవుతున్నాను. దీనివల్ల నేను ఇప్పటివరకు ఈ 8 సంవత్సరాల నుంచి డాక్టర్ని కన్సల్ట్ చేసింది లేదు. నేను మినిమంగా 55 ఏళ్ళు ఉంటాను. ఏ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేకుండా 12 గంటలు పనిచేసేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఇస్తున్నారు. ఈ 6 రోజుల నుంచి పొందింది ఏంటంటే, నేను రావడం నుంచి నా బాడీ బాగా యాక్టివ్ అయిపోయింది. 6 రోజులలో నేను ఏ పని అంటే కొద్దిగా డిలే చేసేవాడిని, కానీ ఇప్పుడు చాలా చురుగ్గా అయ్యాను. కానీ మీరు ప్రతిరోజు చేయడం వల్ల మీరు చాలా చురుకుదనము, ఉత్సాహం వచ్చి మీరు బాగా పనులు చేయడానికి, యాక్టివ్గా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అమ్మగారి మరి అదేవిధంగా గురువుగారి మాటలు వినడం వల్ల మనం ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. మనము భగవంతుని ఆశీస్సులు పొంది మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి ఈ ట్రస్ట్ అనేటువంటిది చాలా ఉపయోగం ఉంటుంది. గురువుగారికి ఇంత సేవ చేస్తున్నటువంటి అమ్మగారికి, గురువుగారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. నా పేరు శారదా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ 1 వీక్ ప్రోగ్రాము జీవన యోగ క్రియది. ఇది చాలా మంచి ప్రోగ్రాము. మామూలుగా వేరే యోగాస్కి అయితే మనం 40 days 30 days అట్లా చేస్తే కానీ రిజల్ట్ రాదు. ఇది 1 వీక్లోనే మనకి ఫలితాలు కనపడుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో సర్వోత్థాన క్రియ ఫస్ట్ క్రియ చేసినప్పుడే నాకు వైట్ లైట్స్ కనపడాయి అన్నమాట. తర్వాత బ్లూ కలర్ లైట్స్, వైట్ కలర్ లైట్స్ కనపడాయి. నెక్స్ట్ పదచాలన చేసినప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి, ఇప్పుడు కూడా ఉండేవి. ఇక్కడికి వచ్చాక అది చేశాక కాళ్ళ నొప్పులు లేవు, తగ్గాయి. అండ్ బాడీ లైట్గా అయిపోయింది అండ్ లెథార్జీ పోయింది మెయిన్. లేకపోతే అంతకుముందు మనం నడుస్తున్న అది అంత యాక్టివ్గా అనిపించేది కాదు. ఇప్పుడు చాలా యాక్టివ్గా అయ్యి బాడీ లైట్గా అవుతుంది. తర్వాత ఇంకోటి నా బాల్మచలిన్ అది చేసినప్పుడైతే మొత్తం లోపల సర్క్యులేటరీ సిస్టమ్ది హార్ట్ పంపింగ్ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇంటర్నల్ పార్ట్స్ తెలియడం అనేది మనకి చాలా కష్టం. అది మనము ఇందులో గమనించగలుగుతాం అన్నమాట. అదొకటి. ఇంకొకటి లాస్ట్ బాలధ్యాస్ అది చేసినప్పుడు మనం చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇది బాలధ్యాన్ ఆ క్రియ చేసినప్పుడు మన చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా ఒకదాని వెనకాతలు ఒకటి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇది 1 వీక్లో మాత్రం చాలా బెనిఫిషియల్ ప్రోగ్రాము. ఇది అందరూ చేయదగ్గదే. నా పేరు బాలకృష్ణ, నేను సంగారెడ్డి నివాసిని, వృత్తిరీత్యా న్యాయవాదిని. గత కొంతకాలం నుంచి ఇక్కడ ఆశ్రమానికి వచ్చి యోగం నేర్చుకుంటున్నాను. గురువుగారి పర్యవేక్షణ లోపల వారం రోజుల నుండి మనకు జీవనతత్వ యోగ క్రియలు నేర్పించడం జరిగింది. యాక్చువల్లీ పతాంజలి యోగ సూత్రంలో నుండి క్రోడీకరించి రామ్లాల్ ప్రభుజీ గారు 9 క్రియలను మనుషులకు ఎలాగా ఉపయోగపడతాయని చెప్పేసి మొదట తన మీద తను ప్రయోగం చేసుకొని
అవి ఎలా ఉంటాయి ఏమిటి అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత తను మిగతా వారికి నేర్పించడం జరిగింది. అదే యోగ క్రియలను మేము ఇక్కడ చేసాము. యాక్చువల్లీ ఫస్ట్ నేను చేసినప్పుడు నాకు ఈ ఎడమ భుజంది కొంచెం జర లిఫ్ట్ చేయాలని అంటే నాకు కొంచెం పెయిన్ ఉండేది. తర్వాత ఆ పెయిన్ ఇంచుమించు ఇప్పుడు నాకు మొత్తం తగ్గింది అది. అండ్ వృత్తిరీత్యా నేను న్యాయవాదిని కాబట్టి లేట్ నైట్స్ వరకు ఆఫీస్ వర్క్ చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళము. మార్నింగ్ లేవాలి అని అంటే కొద్దిగా బద్ధకం వేసేది. కానీ ఈ క్రియలు చేసిన తర్వాత టంచన్గా ఎగ్జాక్ట్లీ 5 o'clock లేదా 3:30కి ఎగ్జాక్ట్లీ మేల్కి వచ్చేస్తుంది. సో మిగతా మనం ఏదైతే లేజినెస్ బాడీ లేజినెస్ ఉండేదో అది కూడా పోయింది. అండ్ మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ యోగ క్రియలు వారం రోజులు చేయడం ద్వారా ఇంత బెనిఫిట్ ఉంది అంటే రోజువారీ భాగంలో కూడా దీన్ని చేసుకుంటే మన ఆరోగ్యం కుదుటపడడంతో పాటుగా చాలా మేలు జరుగుతుందని చెప్పేసి నేను గమనించాను. సో ఇదాన్ని నా జీవితంలో భాగంగా చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను, చేస్తాను కూడా. నా పేరు అక్షయ్, నేను సంగారెడ్డి నుంచి వచ్చిన. ఈ వశిష్ఠ పరంపరలో యోగా నేర్చుకున్న తర్వాత నాకు ఎంతో ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. బాలధ్యాన్లో భూమధ్యంలో కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు వివిధ రకమైన కలర్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఎవరు మెల్లగా ప్రెస్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఈ రామ్లాల్ ప్రభుజీ ఇచ్చిన ప్రతి ఒక్క క్రియలో అన్ని బాడీ పార్ట్స్ కదిలి మనం ఎంతో ఎనర్జెటిక్గా మళ్ళీ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నేను ఈ క్రియని ఇంట్లో కూడా కంటిన్యూ చేస్తాను. నా పేరు మహిధర్, నేను బెజ్జంకి నుంచి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చినాక నాకు కాళ్ళకు తిమ్మిరెక్కురు అవి ఇవి బాగా ఇంటికాడుండు. ఇక్కడికి వచ్చినాక కొన్ని చేసినాక ఆ తిమ్మిరెక్కుడు పోయింది. మళ్ళీ నాకు మడిమెల కాడ బాగా నొచ్చు, అది గుతం పోయింది. నేను బాల్ డాన్స్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ ఆడుకున్నాడు, మళ్ళీ నేను ఆడుకున్నాడు, డబ్బా కొట్టుడు ఆడుకున్నాడు, అవి ఇవి కనబడ్డాయి. మైండ్ కూడా షార్ప్గా ఉంది. నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నిఖిల్, నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. ఈ యోగా క్రియలు చేసేసరికి నేను చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా చాలా నొప్పులు పోయాయి. నా పేరు కీర్తి, నేను ఇక్కడనే ఉంటున్నాను ఆశ్రమంలో. నాకు బాలధ్యానంలో నాకు కొన్ని కలర్స్ కనబడ్డాయి. ఇంకా అక్కడ ఒక సాధువు యోగం చేసుకుంటుండు అడవిలో. పక్కనకెళ్ళే ఒక రాజు వస్తున్నాడు అడవి జంతువును వేటాడుతూ. ఎన్నిసార్లు పలిచినా పలకలేదు. అందుకే కోపం వచ్చి అక్కడ చనిపోయిన పాముని మెళ్ళ వేశారు. నాకు ఇక్కడ బాగా నచ్చినది బాలధ్యానం. నాకు ఈ క్రియలు చేయడం వల్ల చాలా ఎనర్జీ వచ్చింది. చక్కగా అన్ని పనులు చేయగలుగుతున్నా. నా పేరు శివాని, నేను ఆశ్రమంలో ఉంటున్నా. నాకు క్రియలు చేయడం వల్ల చాలా ఉపయోగం వచ్చింది. నాకు కాళ్ళ నొప్పులు ఉన్న తగ్గిపోయింది. నాకు ఈ ఎక్కువ బాలధ్యానం నచ్చింది. అలా నాకు కొన్ని కలర్స్ కనబడ్డాయి. నేను చిన్నప్పుడు ఆడుకున్నవి అట్లాంటి అన్నీ కనబడ్డాయి. థ్యాంక్ యూ. నా పేరు శ్రీరామ్, నేను సిద్దిపేట నుంచి వచ్చాను. నాకు ఇంటికాడ ఉన్నప్పుడు హెడ్ఏక్ వచ్చేది. యోగా చేయడం వల్ల నాకు హెడ్ఏక్ మర్చిపోయినా, హెడ్ఏక్ వస్తలేదు. థ్యాంక్ యూ.